సో ఈరోజు ఏంటి? మేము గిఫ్ట్ ఓపెనింగ్ చేద్దాము. ఎందుకు ఓపెనింగ్ చేస్తున్నావు? ఇవాళ ఫెస్టివల్ ఏంటి? క్రిస్మస్. అవును. సో అందరికి ఫస్ట్ హ్యాపీ క్రిస్మస్ చెప్పేద్దాం. అందరికి హ్యాపీ క్రిస్మస్. సో మీరందరూ కూడా మాలాగే మంచిగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. మేము ఆల్రెడీ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ వీడియోని లాస్ట్ వ్లాగ్ లో పోస్ట్ చేసాము. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే ఇంకా కూడా వీడియోస్ వస్తాయి క్రిస్మస్ రిలేటెడ్వి, సో మిస్ చేయకుండా చూడండి. అలా మిస్ చేయకుండా చూడాలి అంటే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నిటికీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నేను మా ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్ కి ఇలా రెడీ అయిపోయాను. ఇది స్లీవ్లెస్ అండి, కాకపోతే నాకు స్లీవ్లెస్ వేసుకోవడం అంత నచ్చదు. సో మోస్ట్లీ స్లీవ్లెస్ వేసుకోకుండా ఉండడానికి అవాయిడ్ చేస్తాను. కాబట్టి ఇలాంటి స్ట్రక్స్ కానీ అలాంటివి ఏమన్నా వేసుకుంటాను. సూట్ అయితే ఇంకా ఇలా మేము సూట్ కాలేదంటే మాత్రం ఇంకేం చేయలేము కాబట్టి ఇంకా స్లీవ్లెస్ వేసుకుంటా. బట్ 99% వేసుకోను. సో ఇలా బ్రేస్లెట్ వేసుకొని ఇలా ఇయర్ టాప్స్తో పేరప్ చేసుకుంటాను అనమాట ఈ డ్రెస్ని. సో క్రిస్మస్ పార్టీ ఇట్లా డ్రెస్ అప్ చేసి ప్యాంట్ కాదు యాక్చువల్లీ. సో ఇట్లా ప్యాంట్ అంటే ఇట్లా ఉంటుంది. సో ఈ స్టాకింగ్స్ నిజంగానే పార్టీ వేర్ లాగా చాలా చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే క్యూబర్స్ లో దొరుకుతాయి, ఇవి తీసుకోండి. ఇదైతే నేను ఆన్లైన్ లో కొన్నాను, బాంట్రిక్స్ సైట్ లో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవాళ బ్లాగ్ లో మనం ఏం చూపిద్దాం? సో ఏం చూపిస్తున్నామంటే గిఫ్ట్స్. క్రిస్మస్ అంటేనే గిఫ్ట్స్ కదా. ఎవరెవరికి ఏమేం గిఫ్ట్స్ ఇచ్చారా అనేది చూస్తారన్నమాట. చూసి మీ అందరికి ఏం గిఫ్ట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పాలి స్మైలీ కదా. దాన్ని వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట, ఎవరికి ఏం గిఫ్ట్ నచ్చింది అనేసి. మేము షాపింగ్ కి వెళ్ళాము. సో స్మైలీ ప్లాన్ అనమాట, ఈసారి క్రిస్మస్ కి గిఫ్ట్స్ ఎలా తీసుకోవాలి అంటే నేను వాళ్ళ డాడీ వెళ్ళి ఆమెకు చెప్పకుండా ఆమె కోసం కొనాలంట. సో నాతో పాటు తను వచ్చి వాళ్ళ డాడీ కోసం మేమిద్దరం కొన్నాము, అండ్ వాళ్ళిద్దరు వెళ్ళి నా కోసం కొన్నారు. సో అన్ని సర్ప్రైజ్ గానే ఉండాలి. సో దట్ ఇలా ప్లాన్ చేసింది అనమాట స్మైలీ ఈసారి క్రిస్మస్ కి. అంటే పెద్దగా అయిపోతుంది కదా, సో అందుకోసం ప్లానింగ్స్ కూడా బాగా చేస్తుంది అనమాట. సో ఆ గిఫ్ట్స్ అన్ని ఎవరి వాళ్ళం విడివిడిగా ప్యాక్ చేసేసి ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టేస్తాం అనమాట. సో ఇప్పుడు మేము ఏం గిఫ్ట్స్ ఎవరెవరికి ఏమేమి కొన్నాం అనేది చూపిస్తాము, చూసేయండి. ఫస్ట్ చేద్దాం ఇట్లా చేద్దాం. ఓకే సో ఫస్ట్ స్మైలీ నువ్వే ఓపెన్ చేయి. నువ్వు కనిపించట్లేదు నాన్న వీడియోలో, ఇట్రా. సో ఫస్ట్ ఇది ఎవరిది? దిస్ ఇస్ ఫర్ యూ. మేము ఇలా గుర్తు కోసం ఓకే బ్లూ ఉన్నది రవికే అన్నమాట. నేను స్మైలీ పాపాకి ఇస్తాను. హ్యాపీ క్రిస్మస్. Thank you. So కేర్ఫుల్ గా ఓపెన్ చేయి. what is this? ఫస్ట్ చూడు. Wow. One full sleeves t-shirt. నచ్చిందా? Nice color. ఇది ఒక టీ షర్ట్ తీసుకున్నాము రవికి, నేను స్మైలీ. కలర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. సో రవికి కలర్ కూడా లేదు, అందుకోసమే తీసుకున్నాము. అండ్ ఇంకొకటి ఇట్లా ఉంది షర్ట్. ఈ షర్ట్ ఒకటి తీసుకున్నాము. నచ్చినాయా నీకు? మమ్మా యువర్ టర్న్. ఎందుకు నీవన్నీ లాస్ట్ లో ఓపెన్ చేస్తావా? ఇట్లా చేద్దాం. ఓకే అది నీది. So this gift from me and Smiley. మమ్మా థ్యాంక్ యూ. యాక్చువల్గా అయితే ఫస్ట్ స్మైలీ గిఫ్ట్స్ ఓపెన్ చేయాలి, కానీ స్మైలీ కొంచెం ఎక్కువ ఉంది అనమాట. అందుకని తను లాస్ట్ లో ఓపెన్ చేస్తాను. ఫస్ట్ నన్ను వాళ్ళ డాడీకి ఓపెన్ చేసేసుకోమని చెప్తుంది. ఓకే ఇది నాకు చాలా నచ్చుతాయి. ఓ డ్రెస్సెస్ నాకు కూడా. నాకు ఆబ్వియస్లీ డ్రెస్సెస్ ఎందుకు నచ్చుతాయి. ఈ కలర్ అయితే నా దగ్గర అస్సలు లేదు. ఫస్ట్ టైం ఒక మెటీరియల్ అంతా బాగుంది. Leopard print. లెపర్డ్ ప్రింట్ ఉంది పైన. ఫ్రాక్ లాగా, లాంగ్ ఫ్రాక్. Yes. ఓకే
ఓకే సో Long hands. వీళ్ళు ఇలా నాకు లాంగ్ హ్యాండ్స్ తో, అంటే నాకు స్లీవ్లెస్ అంత నచ్చదు, సో ఇట్లా లాంగ్ హ్యాండ్స్ తో ఇట్లా ఫ్రాక్ తీసుకున్నారు. చాలా బాగుందానా. అండ్ ఇంకొకటి ఉందా? పాత డ్రెస్సెస్ సైజ్ చూసి ఆ, తీసుకొని వచ్చేసారు. ఇది ఇంకొక ఫ్రాక్. ఇదైతే పార్టీ వేర్ ఫ్రాక్ లాగా సూపర్ గా ఉందిగా. ఇది చాలా నచ్చింది నాకు. అఫ్కోర్స్ రెండు నచ్చాయి. ఈ ప్యాంటు ఏంటి బెల్టా? ఇదైతే చాలా చాలా బాగుంది, అంటే రెండు బాగున్నాయి. ఇది ఇలా వచ్చింది బ్యాక్, ఇది వచ్చి ఫ్రంట్, ఇట్లా పార్టీ డ్రెస్ లాగా. ఇలాంటిది అప్పుడు ఇది నీ లెంత్ వరకు ఉంది, ఇంతకు ముందు ఇచ్చిందేమో లాంగ్ లెంత్ ఉంది అనమాట. వావ్, రెండు చాలా బాగున్నాయి. హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి, మంచిగా ఉన్నాయి. నాకు ఫుల్ హ్యాండ్స్ చాలా బాగా నచ్చుతాయి. ఇంకా ఇప్పుడు స్మైలీ గిఫ్ట్స్ స్టార్ట్ అవుతాయి అమ్మా. సో స్మైలీ ఫస్ట్ ఏం గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నా? అమ్మమ్మ, నీది ఇంకొక గిఫ్ట్ ఉంది. నాకు ఇంకొక గిఫ్ట్ ఉందా? ఓకే, గిఫ్ట్ కాదు, ఆ గిఫ్ట్ కూడా ఉంది. ఓ స్మైలీ ఇంకొకటి తయారు చేసింది నా కోసం అని. ఓకే ఫైన్. సో ఇది 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 కూడా తయారు చేసిందా లేకపోతే కొనిందా? అది కొనింది. ఓకే ఓకే ఫైన్. సో ఇది ఇంకొక గిఫ్ట్ నాకు, కాకపోతే డ్రెస్సెస్ తో పాటు ఇవ్వలేదు అనమాట. You're gonna love it. You've been wanting this? Guess the belt. బాగుంది, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. గెస్ ది ఇలా బెల్ట్ అన్నమాట. సో ఇది ఏంటి అంటే ఫ్రాక్స్ మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా బాగా సెలెక్ట్ చేశారు. ఇదిగో చూడండి, ప్యాటర్న్ ఎలా ఉందో చూపిస్తాను. ఇలా ఉంది, ఇట్లా. ఇది ఇప్పుడు నేను చూపించాను కదా ఒకటి ఫ్రాక్, అట్లా ఇప్పుడు ఏదైనా ఫ్రాక్స్ మీదకి, ఎస్పెషలీ లైట్ కలర్ ఫ్రాక్స్ మీదకి, అలా కొంచెం లూజ్ గా ఉన్న ఫ్రాక్స్ మీదకి ఇలాంటి బెల్ట్స్ వేసుకుంటే పేరప్ చేసుకొని చాలా బాగుంటుంది. నా కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను నేను ఎలా పేరప్ చేసుకున్నాను అని. సూపర్ గా ఉంది బంగారం, సూపర్ గా ఉంది. ఇది స్మైలీ ఇంట్లో ఉన్న వాటితో నా కోసం, అంటే గిఫ్ట్స్ కొనక ముందు ఫస్ట్ మేము క్రిస్మస్ ట్రీ ప్రిపేర్ చేసి పెట్టినప్పుడు తను నాకు సర్ప్రైజ్ గా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నాను అనమాట. సో అప్పుడు ఇంట్లో ఉన్న బాక్స్ తో, ఇంట్లో ఉన్న వస్తువులతో ఇలా తయారు చేసి ట్రీ దగ్గర పెట్టింది. మమ్మీ క్రిస్మస్ రోజు ఓపెన్ చేయాలి నేను ఏం పెట్టాను అని చెప్పేసి. ఇదేమో వాళ్ళ పప్పాకి, ఇదేమో నాకు, అదేమో వాళ్ళ డాడీకి తయారు చేసి పెట్టింది. ఇక్కడ చూడండి, ఫ్రమ్ ఆద్య టిల్ మమ్మా మేరీ క్రిస్మస్ అని రాసింది, మంచిగా ముద్దుగా రాసింది. ఇట్స్ ఓకే బేటా, చదవని. మేరీ క్రిస్మస్ మమ్మా యూ తెలుసుకోవాలా. ఓ స్వీడిష్ లో రాసింది, స్వీడిష్ లో ఇలా లెటర్ రాసింది. ఇలా లెటర్ రాసి ఇలా పింక్ కలర్ గాగుల్స్ పెట్టింది అనమాట. స్మైలీ ఎప్పుడు చేసినవా ఇది? స్కూల్లో నాకు కూడా చూపించలేదు కదా, నువ్వు తీసుకొని వచ్చి పెట్టేసావు. స్కూల్లో ప్యాకింగ్ కూడా స్కూల్లోనే చేసినవా? బీడ్స్ తోనే బ్రేస్లెట్ లాగా చేసింది. ఇక్కడ రవి బోన్గేర్ అనేసి స్కూల్లోనే తయారు చేసి తీసుకొని వచ్చింది. ఏది చూపి నాకు. అరే దొంగ రాస్కెల్, నాకు చెప్పనే లేదు కదా, నాకు అది చూపించలేదు. నువ్వు ఇంకోటి కూడా తయారు చేసి నాకు చూపించావు కదా, మా పాపాకి సర్ప్రైజ్ చేద్దాం అనేసి. రవి బోన్గిర్ అని చెప్పి ఒక బ్రేస్లెట్ తయారు చేసి తన స్కూల్లో తయారు చేసి తీసుకొని వచ్చి అక్కడ పెట్టింది క్రిస్మస్ ట్రీ దగ్గర. నిజంగా చెప్తున్నా, మనం మనీ పెట్టి మనం కొనే వాటికన్నా పిల్లలు మన కోసం వాళ్ళ చేతితో వాళ్ళు ఇలా తయారు చేసినవి కానీ, లేకపోతే ఇలా ఏమైనా లెటర్స్ లాగా రాసినవి కానీ, అవి చాలా ప్రీషియస్ గా అనిపిస్తాయి. ఇలా మనీ పెట్టి కొన్న గిఫ్ట్స్ కన్నా కూడా అవి ఇంకా సో వాల్యుబుల్ గా అనిపిస్తాయి. ఇప్పుడు స్మైలీ సర్ప్రైజెస్ ఏమో చూద్దాం. ఓకే,
biggest one first? No, that's the last one. Can I take the smallest one? Start with this one. This one, small నుంచి big కెళ్తాం. Okay. Okay? నువ్వు ముందుగా. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటి స్మైలీకి అని వీడియో ఎండింగ్ వరకు వెయిట్ చేయండి. సో చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే స్మాలెస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, I've been wanting this. What is that? సోప్, I need Bath soap. బాత్ సోప్స్, I really need డిఫరెంట్ this. ఫ్లేవర్స్ ఆఫ్ బాత్ సోప్స్ Thank అన్నమాట. you so much. What is that? ఇది సెకండ్ గిఫ్ట్. చూపించు, ఇది సెకండ్ గిఫ్ట్. It looks like this. It's little weird. This is so pretty. నచ్చిందా? Yes, I love it. ఎంత ఇట్లా స్మూత్ గా ఇలా ఉంది. ఇదిగోండి, ఇది తీసుకుందాం ఒకటి. ఇది మా ఫ్యామిలీ మొత్తానికి గిఫ్ట్. ఇది స్మైలీకి ఒక్కటే తినద్దు, మేము కూడా- కాదు అది నేను స్మైలీ కొట్టుకుంటాం దీనికోసం. It's a chocolate box. గెస్ చేసేసింది. ఎందుకు గెస్ చేసింది? లేదు, I spent literally the flavor. That's why you was ఓకే ఓకే, లేదు లేదు, డాడీ నువ్వు కొట్టుకుంటావు అనేసరికి నీకు అర్థమైపోయింది అది ఖచ్చితంగా చాక్లెట్స్ అని. చాక్లెట్ బాక్స్. పండగ పూట చాక్లెట్స్ లేకపోతే అలాగే గిఫ్ట్స్ లో స్వీట్స్. ఓకే, అండ్ నౌ దిస్ ఈస్ ద ఫోర్త్ ప్రెసెంట్. the biggest one. ద బిగ్గెస్ట్ వన్. ఇది కాదు బిగ్గెస్ట్ వన్, ఇంకా బిగ్గెస్ట్ వన్. ఓ సైజ్ వైజ్ బిగ్గెస్ట్ వన్. ఎక్స్ప్రెషన్ మీడియాలో ఎవరికి ఎట్లా కనిపిస్తుంది? స్మైలీ ఒక రౌండ్ వేసేసింది. I haven't. స్మైలీకి ఇలా ఏమంటారు అన్నది, ఇట్లా మా స్మైలీకి ఇలా జిగేల్ జిగేల్ అనే బ్యాగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకోసమే ఇది తీసుకున్నాము. సో సో ఇది ఒకటి తీసుకుందాం, చాలా బాగుంది. నెక్స్ట్ గిఫ్ట్ చూపించిన నా ప్యాకింగ్ చూపించి అంత కష్టపడి చేసినాం కదా. Like ఇది ఓకే, ఇది నెక్స్ట్ గిఫ్ట్. I already know what this is. చూసావు కదా, ఓపెన్ చేసి చూస్తే తెలిసిందిగా. It's like a new jacket touching me. It's so cool. ఓకే, ఇది ఆగండి ఆగండి, ఇది ఏంటిది? పోలో క్లబ్ దా. ఓకే, I have a photo. సో ఈ జాకెట్ ఒకటి తీసుకున్నాము స్మైలీకి, పోలో క్లబ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాం అనమాట. ఇది మరి మీకు నచ్చిందా? Yes. Wait, there's a last present. So సో now you have to close your eyes. సో ఇవన్నీ ఏంటంటే ఓకే, ఈ ప్రెజెంట్స్ అన్ని ఏంటి అంటే సింపుల్ ప్రెజెంట్స్ అన్నమాట. ఇప్పుడు బిగ్ ప్రెజెంట్. స్మైలీ క్లోజ్ యువర్ ఐస్. స్మైలీ ఫేవరెట్ యూనికార్న్ బ్యాగ్. Yes, it's my favorite unicorn bag. Can I open my eyes now? Smiley, this is your big gift for Christmas. Okay, can I like open it now? ఫస్ట్ అది చూపించు. ఓకే, లైక్ దిస్. స్మైలీ ఫేవరెట్ కలర్ అన్నమాట ఈ పర్పుల్ ది. అండ్ ఈ బ్యాగ్ కూడా స్మైలీ ఫేవరెట్ యూనికార్న్ బ్యాగ్. God bless you, darling, with lots of love, Mama and Papa. Oh, that's so sweet. అని రాసాం మేము. నువ్వు లేసి అటు ఇటు పరిగెత్తకు, డాడీ హెల్ప్ చేస్తాడు. ఆనందంతో నువ్వు లేసి అటు ఇటు పరిగెత్తకు. I'm so excited. అరే అరే ఆగరా, నెమ్మది. అరే దాన్ని చింపండి. నెమ్మది గట్టికి పట్టుకొని డాడీ మళ్ళీ నువ్వు పడేస్తావు.
న్యూ ఐప్యాడ్. Can I literally open it? న్యూ ఐప్యాడ్ స్మైలీకి క్రిస్మస్ గిఫ్ట్. ఇది మెయిన్ గిఫ్ట్. అంటే మిగతా అన్ని కూడా గిఫ్ట్సే కానీ సరే ఎక్కువ ఇది తన విష్ లిస్ట్ లో ఉన్నది అనమాట. విష్ లిస్ట్ లో ఉంది అనమాట. సో అందుకోసమే ఇంకా మేము అసలు తీసుకోమని చెప్పాం తనకి. తనకి ఆల్రెడీ ఐప్యాడ్ ఉంది. కాకపోతే ఏంటి అంటే ఓల్డ్ ఐప్యాడ్స్ లో అంత గేమ్స్ అవి అప్డేట్ అవ్వట్లేదు కదా. సో అందుకోసమని కొత్త ఐప్యాడ్ తీసుకోవాలనుకున్నాం. కానీ ఎప్పుడు తీసుకుంటాం ఏంటి అని చెప్పలేదు. నెక్స్ట్ ఇయర్ బర్త్డేకో లేకపోతే ఎప్పుడో తీసుకుంటాంలే అని చెప్పామన్నమాట ఊరికే అలాగా. సో ఇచ్చినప్పుడు కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంటది కదా అని చెప్పేసి తను కూడా ఏంటి అంటే ఏమైనా కావాలి అంటే నాకు ఇప్పుడే కావాలి ఇవాళే కావాలి అలా ఏమీ అడగదన్నమాట. జస్ట్ విష్ లిస్ట్ లాగా ఐ విష్ నాకు అది ఉంటే బాగుండు అది కావాలి అని అంటది. అంతే తప్ప నాకు ఇప్పుడే కావాలి ఇప్పుడే తీసి ఇవ్వండి అలా ఏమీ అడగదు మా బంగారము. నేను ఓపెన్ చేయాలి. సో ఇది అండ్ చూడు సిల్వర్ కలర్. మన చూపించు ఇందాక పట్టుకో. ఇట్లా నేను చూపిస్తాను ఒక నిమిషం. ఇక్కడ బ్యాటరీ ఉంది అట్లీస్ట్. ఇది కలర్ వైరు. ఇది న్యూ జనరేషన్ ఐప్యాడ్ అండి. లేటెస్ట్ గా ఇయర్ రిలీజ్ అయింది కదా ఆ మోడల్. 10.2 inches. స్మైల్ దొల్లి పక్కన అక్కడ ఆనందంతో దొల్లుతుంది. వద్దమ్మా వద్దు తల్ల. మేము మా క్రిస్మస్ ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మీకు ఏమైనా ఇప్పుడు నేను ఓపెన్ చేసిన గిఫ్ట్స్ లో ఏమైనా ప్రైజెస్ కానీ లేకపోతే ఎక్కడ కొన్నాము ఏంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ లో పింక్ చేసి డౌట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమడిగినా కూడా నేను ఆన్సర్ చెప్తానండి. అలా కాకుండా నార్మల్ మెసేజెస్ ఊరికే ఏదో టైం పాస్ కాన్వర్సేషన్ లాగైతే మాత్రం నేను ఆన్సర్ చేయకపోతే తిట్టుకోకండి. మీకు ఏమైనా డౌట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటే మాత్రం నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఓకేనా? మీకు మా క్రిస్మస్ సెలబ్రేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ఆల్రెడీ ఇప్పుడు ఎక్సైట్మెంట్ లో ఉందన్నమాట. సో బాయ్ చెప్పేసి వ్యూవర్స్ కి. బాయ్.